లోకేష్ బాబు గెలవబోతున్నాడు. ఆయన వస్తాడని మంగళగిరిలో చాలా మందికి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ 100 రూపాయలు ఆనే రావాలని అందరికి కోరిక. ఏదో ఒకసారి జరిపోయిందని చెప్పి మరి రెండోసారి జరగడం అనేది అది కుదరని పని. 100 రూపాయలు వస్తాడు ఆయన. ఆయన వస్తాడని మంగళగిరి అంతా ఎదురు చూస్తుంది. ఆయన రావాలని కోరుకుంటున్నారు. అందరు ఎదురు చూస్తున్నారు. 100 రూపాయలు వస్తుంది. కారణం ఏంటంటారు? కారణం అంటే ఇక్కడ మంగళగిరి అంతమంది బయట వాళ్ళు కనీసం ఒక 4 లక్షల మంది పనిచేయడానికి వచ్చారు. రాజధాని ఉన్నప్పుడు 4 లక్షల మంది బతికేవాళ్ళు మంగళగిరిలో బయట నుంచి వచ్చి. ఇప్పుడు ఆ 4 లక్షల మందిలో అసలు మనుషులు అనేవాళ్ళే లేరు. ఏదన్నా కానీ డెవలపింగ్ లో బాగుంటది కానీ ఒకళ్ళు మీరు ఒక పావు ఎవరన్నా మాకు 100 రూపాయలు ఇస్తాం, ఒక పూట కడుపు నిండుద్ది, రెండో పూట కడుపు నిండదుగా. అదే డెవలపింగ్ లో అయితే అందరూ పేదవాళ్ళు బతుకుతారు, గొప్ప వాళ్ళు బతుకుతారు, అందరూ బాగుంటుంది, అందరూ బాగుంటుంది. అలాగే ఏంటంటే ఈ డెవలపింగ్ పడిపోయింది అన్న విషయం స్టేట్ లో అందరికీ తెలిసిన విషయం ఇది. అలాగే ఇప్పటికైనా సరే అందరూ తెలుసుకుంటే ఏంటి డెవలపింగ్ ఇది అభివృద్ధికి బాగుంటుంది. అలాగే ఏంటంటే 100 రూపాయలు అందరూ రావాలని చెప్పి తెలుగుదేశం రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏంటి లోకేష్ బాబు తప్పకుండా వస్తాడు అని చెప్పి నమ్మకం ఉంది. సార్ ఇంకో విషయం తెలుసు, కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మన ఎంపీ అభ్యర్థి చేశారు తెలుగుదేశం పార్టీగా. కానీ ఎవరికైతే మొత్తం తెలుగుదేశం ఓటు నిర్ణయించుకున్నారు. అవి కానీ ఇవి కానీ ఎందుకంటే మంగళగిరి అంతా అలాగే ఉంది. ఎందుకంటే పనులు లేకుండా చాలా మంది బాధపడ్డారు. స్టార్టింగ్ లో ఈ ఇసుక రేట్ పెరిగినప్పుడు చాలా మంది పనులు లేక చాలా మంది అసలు అన్నం లేకుండా పేదవాళ్ళు చాలా మంది మన గుంటూరులో ఇక్కడ మంగళగిరిలో చనిపోయిన కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకంటే బయట నుంచి వస్తారు కదా, పనులు లేకపోతే మరి వాళ్ళకి ఎవరు పెడతారు? అడిపోవడం కూడా తెలియదు వాళ్ళకి. అలాగే కొన్ని కుటుంబాలు కూడా పోయింది ఇక్కడ. అలాగే ఏంటంటే ఏదన్నా కానీ తెలుగుదేశం కావాలా, మన లోకేష్ బాబు రావాలా, మళ్ళీ తెలుగుదేశం కావాలా అన్నట్టుగా ఉంది అందరికి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఇది బాగుంది. అది కానీ జగన్మోహన్ రెడ్డి అని అనేక పథకాలు ఇచ్చాము, బ్రహ్మాండంగా చేస్తా ఉంటారు. పథకాలు ఇచ్చినా సుఖం ఏముంది? ఎందుకంటే మన సంపాదన మనకు కావాలా, మన కాళ్ళు మనం కష్టపడుతున్నాము. మనకి రూపాయి వచ్చేది 2 రూపాయల సంపాదన వచ్చేట్టుగా ఐడియా ఆయన చేయాలా, అలాగే బాగుంటుంది. ఆయన పావులు ఇస్తే మనకి మన పావులు మనం కష్టపడి సంపాదించి నిలబడుతుంది. మనం సంపాదించే రూపాయలు ఇచ్చేది ఒక 5 పైసలు 10 దాని మీద నమ్మకం ఎన్నాళ్ళని పోషిస్తాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు ఆయన పోషించాడు. ఏంటి ఇప్పుడు తర్వాత ఏంటి మళ్ళీ వస్తేనే ఆయన పోషించింది. మరి ఆయన కాకుండా ఏరియా వాళ్ళు ఇస్తే మరి తర్వాత మనకి ఎవరు ఇస్తారు? ఎవరు ఏరు కదా. అసలు అది అలవాటు చేయడమే తప్పు. అది ఎందుకంటే ఏదైనా డెవలపింగ్ చేయడంలో అందరూ బతికేస్తారు. అందరూ బతికేస్తారు. ప్రతి ఒక్కరు ఉపాధి చూపించండి, ఉపాధి చూపించండి, పని చూపించండి. అది చూపించాలే కానీ తప్పుకొని అంటే అది ఇచ్చేది ఎన్ని వస్తుంది? ఎలాగైనా పని కాదు కదా.